మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. వ్యవసాయం అంటే నష్టాలే. చిన్న కమతాల వల్ల ఆశించిన ఆదాయం రావడం లేదని భావించే రైతులకు 1 ఎకరం భూమి నుంచి అధిక ఆదాయం పొందే అవకాశాలున్నాయని చెప్పడం ఆశ్చర్యంగా అనిపించొచ్చు. అయితే ఆధునిక సాగు పద్ధతులు, పంటల వైవిధ్యం, సమర్థవంతమైన నిర్వహణ, సరైన మార్కెటింగ్తో 1 ఎకరం నుంచే మంచి ఆదాయం పొందిన రైతులున్నారు. అయితే ఇది ప్రతి రైతుకు ఒకే విధంగా వర్తిస్తుందని చెప్పలేం. ఈ నమూనాలో ప్రధానంగా అనుసరించే విధానం బెడ్ సిస్టమ్. ఇందులో 1 లేదా 1.5 అడుగు వెడల్పుతో పొడవైన బెడ్స్ ను ఏర్పాటు చేసి వాటిపై పంటలను సాగు చేస్తారు. ఒకసారి ఈ బెడ్స్ ను సిద్ధం చేసుకుంటే పదే పదే భూమిని దున్నాల్సిన అవసరం ఉండదు. దీంతో శ్రమ, ఖర్చు తగ్గడంతో పాటు నేల నిర్మాణం కూడా మెరుగ్గా ఉంటుంది. బెడ్స్ మధ్య నడిచేందుకు దారులు ఉండడం వల్ల కలుపు తీయడం, కోత పనులు నిర్వహణ సులభంగా సాగుతాయి. ఈ పద్ధతిలో ఒకే పంటపై ఆధారపడకుండా ఒకేసారి అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు, దుప్పకూరలు సాగు చేస్తారు. పాలకూర, తోటకూర, మెంతికూర వంటి ఆకుకూరలతో పాటు టమాటా, వంకాయ, బెండకాయ, మిరప, కాకర, బీరకాయ వంటి కూరగాయలను ప్రణాళికాబద్ధంగా సాగు చేయడం ద్వారా ఏడాది పొడవునా ఏదో ఒక పంట నుంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. భూమిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ఈ విధానంలో ప్రధాన లక్ష్యం. ఈ నమూనాకు సేంద్రియ వ్యవసాయం కూడా కీలకంగా ఉంటుంది. కంపోస్ట్, వర్మి కంపోస్ట్, జీవామృతం వంటి సేంద్రియ ఎరువులను ఉపయోగించడం ద్వారా రసాయన ఎరువులపై ఆధారపడడం తగ్గుతుంది. దీంతో పెట్టుబడి వ్యయం తగ్గడమే కాకుండా నేల సారవంతం కూడా పెరుగుతుంది. సేంద్రియ ఉత్పత్తులకు కొన్ని ప్రాంతాల్లో మంచి ధర కూడా లభించే అవకాశం ఉంది. అన్ని అనుకూలిస్తే ఈ పద్ధతిలో రోజుకు 5,000 వరకు సంపాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే 1 ఎకరం నుంచి వచ్చే ఆదాయం స్థిరంగా ఉండదు. కూరగాయల ఉత్పత్తి, మార్కెట్ ధరలు, సీజన్, వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, కూలీల ఖర్చు, పురుగులు, తెగుళ్ల ప్రభావం, ఉత్పత్తులను విక్రయించే విధానం వంటి అనేక అంశాలపై ఆదాయం ఆధారపడి ఉంటుంది. అనుకూల పరిస్థితులు, సరైన ప్రణాళిక, సమర్థవంతమైన నిర్వహణ ఉంటే అధిక ఆదాయం పొందే అవకాశం ఉంది.